వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ 50 లక్షల కోట్లతో ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రంగాల వారికి సంతృప్తి చెందినట్లేనా? ఈ బడ్జెట్ ఎలా ఉందని చెప్తారు? బడ్జెట్ కి రాను రాను తన ప్రాధాన్యత కోల్పోతుంది. కారణం ఏంటంటే బడ్జెట్ లో కేటాయింపులకి ఖర్చులకి మధ్య వ్యత్యాసం వస్తూ ఉంది. బడ్జెట్ లో కేటాయింపులు గతంలో చూసినప్పుడు నా రంగానికి లేదా నాకు లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కానీ ఎంత కేటాయించారో బడ్జెట్ కేటాయింపులు బట్టి ఒక సంతృప్తి లేదా అసంతృప్తి ఉండేది. ఇప్పుడు ఆ వ్యత్యాసం పోతా ఉంది. కారణం ఏంటంటే గత 2-3 ఏళ్ల నుంచి బహుశా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రెండోసారి దఫా నుంచి ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ బడ్జెట్ కలిపేశారు. గతంలో ప్లాన్ బడ్జెట్ వేరేగా ఉండేది, నాన్ ప్లాన్ బడ్జెట్ వేరేగా ఉండేది. నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్స్, అదేవిధంగా మనకు అప్పులకు వడ్డీలు కట్టడం, జనరల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, జీతభత్యాలు, మిలిటరీ, ఇవన్నీ నాన్ ప్లాన్. అంటే ప్లాన్ ఏమి ఉండదు, ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాల్సింది ఖర్చు యథాతథంగా ఉంటుంది. కానీ ఇది నాన్ ప్లాన్ బడ్జెట్ అంటారు. ఇది పోను ప్లానింగ్ బడ్జెట్ లోనే వివిధ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రయోజనాల కోసం వివిధ సంక్షేమ పథకాలు అందామా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందామా, ఇంకొక ప్రాజెక్టు లోన్లు అంటాం, ఇవన్నీ కూడా ప్లానింగ్ బడ్జెట్ లో వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు 50 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంట్లో నాన్ ప్లాన్ బడ్జెట్ ఒక 25 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు పోయింది అనుకోండి, ఇంకా 30 లక్షల కోట్ల అవకాశం ఉంటుంది. ఆ 30 లక్షల కోట్లలో కేటాయింపులు చూసినప్పుడు మనకు వచ్చిన ఏవో చూస్తారు, సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు 50 లక్షల కోట్లలో కొన్ని తరగతులు, కొన్ని విభాగాలకు కేటాయింపులు కొంచెం ఎక్కువ చేసేసినా మనం క్వశ్చన్ చేయలేం. ఎందుకు క్వశ్చన్ చేయలేమంటే ఇప్పుడు నాన్ ప్లాన్ బడ్జెట్కి 20 లక్షల కోట్లు అని విడిగా పెడాయనుకో, మిగతా 30 లక్షల కోట్లలో ఏ డిపార్ట్మెంట్కి ఏ సెక్షన్కి ఎంత కేటాయించారో చూడండి, 30 లక్షల కోట్ల పైన పెట్టడానికి స్కోప్ ఉండదు. ఇప్పుడు కొంత కళాకలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ బడ్జెట్ వల్ల క్లారిటీ రావడంలో ఒక సమస్య ఉంటుంది, మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే బడ్జెట్ అంచనాలు. బడ్జెట్ అంచనాలకి రియాలిటీకి మధ్య ఉన్నటువంటి ఫ్యాక్ట్ కూడా మనం చూడాలి. ఉదాహరణకు ఈ బడ్జెట్ లో దాదాపు 24-25% బడ్జెట్ అంచనాల్లో అప్పులు ఇతర మార్గాలు అంటే డైరెక్ట్ గా అప్పులు చేయడం లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి వాటి చేయాలి. దాదాపు ఎంత ఈ బడ్జెట్ ప్రకారం దాదాపు 12-13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా వివిధ పన్నుల ద్వారా, జిఎస్టీ ద్వారా, రకరకాల ఆదాయ మార్గాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంచనా వస్తారు. అదే యథాతథంగా వస్తే సరిపోయింది, రాకపోతే మనకు కేటాయించిన కేటాయింపుల్లో ప్రాధాన్యత లేని శాఖలకు తగ్గించకుండా వచ్చేస్తారు. మీరు అనొచ్చు, ఒకసారి బడ్జెట్ ఆమోదం పార్లమెంట్ పొందిన తర్వాత తగ్గించడానికి రైట్ ఉందా, మార్పులు చేయడానికి రైట్ ఉందా? మార్పులు చేయొచ్చు, మళ్ళీ పార్లమెంట్ అనుమతి తీసుకోవాలి. మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, 23-24 బడ్జెట్ సమావేశం యొక్క మార్పులు చేర్పులు పద్దులు పైన చర్చ జరుగుతుంది. అంటే 10,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించాం, ఆచరణలో 7,000 కోట్లు మాత్రమే కేటాయించాం, 3,000 కోట్లు తగ్గించాం. బడ్జెట్ లో పెడతారు, మళ్ళీ పార్లమెంట్ లో పెడతారు, ఆమోదించేస్తారు. అంటే వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి అంతా యాజ్ ఏవిట్ అని అయిపోతుంది. కాబట్టి అప్పులు అనుకున్నట్టు రాకపోయినా, ప్రభుత్వం ఆశించినంత ఆదాయం కరెక్ట్ గా రాకపోయినా, అప్పుడు కూడా ప్రాధాన్యతలు వారిగా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసుకుంటూ వచ్చేస్తారు. అది కాబట్టి ఈ గందరగోళాల రీత్యా బడ్జెట్ లో కేటాయింపులకు ఖర్చులకు వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి నాకు గుర్తుంది, చిత్తూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మదనపల్లిలో గట్టు నిద్ర అని చేశారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ గట్టు నిద్ర అంటే ప్రాజెక్టుల పైన, అంద్రినివా ప్రాజెక్ట్. అది మీలాంటి ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగారు, మీరు 18-19 అంటే ఆయన పీరియడ్ పూర్తయ్యే లోపల కుప్పంకు నీళ్ళు ఇస్తామంటున్నారు కదా, అంద్రినివా ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 3-4 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి, మీరేమో బడ్జెట్ లో 200-300 కోట్లు కేటాయించారు, మరి కుప్పంకు నీళ్ళు ఎట్లా వస్తాయి బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా అని మీలాంటి విలేకరు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్పాడు తెలుసా? అది పత్రికలు అంతా వచ్చింది, నీకు బడ్జెట్ లో కేటాయింపులు కావాలన్నా ఖర్చు కావాలన్నా అంటున్నాడు. బడ్జెట్ లో కేటాయింపులు కావాలా, నీకు ఖర్చు చేసేది కావాలా అన్నాడు. అంటే బడ్జెట్ కేటాయింపులు ఖర్చులకి పొంతన ఉండదు అనేది అర్థం. నిజానికి వారు చెప్పింది కరెక్ట్ అయింది. 600 కోట్ల లోపు కేటాయించారు, ఖర్చు 1,200 కోట్లు ఖర్చు పెట్టాడు అంద్రినివా చంద్రబాబు. అంటే బడ్జెట్ లో కేటాయించడానికి రెట్టింపు పెట్టారు. అంటే పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీలు బడ్జెట్ ని ఒక ప్రహాసనంగా మార్చేసినాయి. దాని ప్రభావం వల్ల ఈ బడ్జెట్ బాగుందా లేదా, అది ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో అంచనా కూడా వేయడానికి కూడా కొన్ని పరిమితులు వచ్చే పరిస్థితి ఏర్పడ్డాయి. అందువల్ల ఈ బడ్జెట్ సంతృప్తి అసంతృప్తి కన్నా టాప్ ప్రయారిటీస్ ప్రాధాన్యత రంగాలకు ఇచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, టౌన్ డెవలప్మెంట్స్ కావచ్చు, వాటర్ మిషన్ చాలా విషయాల్లో ప్రయారిటీస్ బాగున్నాయి. అయితే కానీ ఆ ప్రయారిటీ అంతా ఖర్చు చేయాలి. హ, ఇప్పుడు బడ్జెట్ మనం చూస్తున్న వెంటనే అందరి కళ్ళు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్న వారికి 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా అనిపించింది అదైతే నాలాంటి వాళ్ళకి, మరికొంత ఉద్యోగస్తులకి అయితే. ఏంటంటారు ఈ బెనిఫిట్? నోట్ నోట్ 12% అని నేను కూడా ఆశ్చర్యపోయినా. నిజానికి ఇంతవరకు 3 లక్షలు పైచీలకు 3 to 5 పన్ను lakhs వరకు మినహాయింపు ఉండేది. ఉండింది. ఇప్పుడు 12 లక్షలు అంటే ఇంత భారీ ఎత్తున ఎందుకు పెంచారు? ఈ మధ్య కాలంలో బీజేపీ పట్ల మధ్యతరగతుల వ్యతిరేకత వస్తుంది కదా కాబట్టి పెంచారని నేను కూడా అనుకున్నా. 3 లక్షల రూపాయల వరకే జీరో పన్ను. ఆ తర్వాత ఇంకో 2 లక్షల్లో 1 లక్ష వరకు మనం హౌస్ లోన్ పైన కావచ్చు, పిల్లల చదువుల పైన ఖర్చు పెట్టి దానికి కూడా పన్ను మినహాయింపు వస్తుంది. డైరెక్ట్ పన్ను మినహాయింపు 3 లక్షలే ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అప్లై చేసే వాళ్ళకి. ఆ పైన పర్సంటేజ్లు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే అవన్నీ తప్పు. ఇప్పటివరకు నాకున్న సమాచారం ప్రకారం 12 లక్షలు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు 4,50,000 రూపాయల వరకే పన్ను మినహాయింపు అనేది ఇప్పుడు స్లాబులు ఉంటాయి. మన స్లాబులు ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత అని. ఆ స్లాబులు చూస్తా ఉంటే కొన్ని మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 4.5 లక్షల వరకే పన్ను మినహాయింపు అంటున్నారు. కాబట్టి ఆ స్లాబులు క్లారిటీ వచ్చేంత వరకు ఈ పన్ను మినహాయింపు అనేది మనం ఇప్పటికే ఒక అంచనా వేసుకుంటే అది పొరపాటు అవుతుంది. కాబట్టి 12 లక్షల రూపాయలు నిజంగా ఇస్తే ఈ దేశానికి మంచిది. మీరు అనొచ్చు పన్నుల వల్లనే కదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, పన్ను మినహాయింపు ఇస్తే మళ్ళీ దేశానికి ఎట్టంటే, ఉదాహరణకు మీరు 50,000 రూపాయలు పన్ను కట్టారనుకోండి, దాన్ని తగ్గించేస్తే 50,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం టెక్నికల్ గా తగ్గుతుంది. కానీ మీరు ఆ 50,000 రూపాయలు డైరెక్ట్ గా ఖర్చు పెడతారు. అవును. 50,000 కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఏ టాటాకో బిర్లాకో వాటికో ఇటు వేస్తే అది తొందరగా కనపడదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క డబ్బులు, జోబుల్లో డబ్బులు, ముఖ్యంగా మధ్యతరగతి దగ్గర డబ్బులు పెరిగితే వాళ్ళు ఖర్చు మీద పెడతారు. అది జిఎస్టీ రూపంలో, ఇతర రూపంలో ఆదాయం పెరుగుతుంది, మరి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఆ రకంగా మల్టిఫుల్ గా ఉంటుంది. అక్కడ ప్రజల్లో ఆదాయ మార్గాలు ఉండే పనులు తగ్గిస్తే మంచిది. బట్ ఈ స్లాబ్ వచ్చేంత వరకు దానిపైన మన క్లారిటీ కాదు. కానీ అందరూ అయితే 12 లక్షల దగ్గర ఆగిపోయారు. 12 lakhs మనకి ఉంది అని అంటే చాలా బెనిఫిట్ అనుకుంటున్నారు శాలరీ ఎంప్లాయీస్ అందరూ. పెట్టారు, చూడాలి మరి. స్లాబ్లు వచ్చేంత వరకు ఆ భ్రమంలో ఉండడం కరెక్ట్ కాదు. అండ్ మరీ ముఖ్యంగా నెక్స్ట్ మనం ఈ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఎల్ఐసి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఎఫ్డిఎల్కి సంబంధించిన అలవెన్స్ వచ్చింది, ఎందుకు అలౌ చేస్తున్నారు, ఇది కూడా కాస్త తెగమకగానే ఉంది. అండ్ ఎల్ఐసి కావచ్చు, ఇన్సూరెన్స్ రంగంలో ఇది చారిత్రక తప్పిదం అవుతుంది భారతదేశ ప్రభుత్వం చేసేది. ఎందుకంటే ఇన్సూరెన్స్ రంగంలో దాదాపు నేను మనలాంటి వాళ్ళు లక్షలాది మంది ప్రజలు మన డబ్బులు పొదుపు చేసుకుంటున్నాం ఎల్ఐసిలో. దాదాపు ఒక 50 లక్షల కోట్ల రూపాయలు విలువైన పొదుపు ఉన్నాయని ఒక అంచనా ఎల్ఐసిలో, గవర్నమెంట్ లో. ఎల్ఐసిలో ఎంత పొదుపు చేస్తే అంత పొదుపరులైన మీకు నాకే కాదు, దేశానికి కూడా లాభం. ఎందుకంటే ఎల్ఐసికి వచ్చే డబ్బులన్నీ దేశంలోని వివిధ ప్రాజెక్టులు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఐసి మీద ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఆ రోజు 50 లక్షల 60 లక్షలు స్టార్టింగ్ లో పెడితే, దాన్ని ఈ రోజు 50 లక్షల లక్షల కోట్ల రూపాయల స్థిరాస్తులు, 50 లక్షల మంది ఇన్వెస్ట్మెంట్స్, వచ్చే డబ్బులన్నీ ఇప్పుడు నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకంతా ఎల్ఐసి ఫండింగ్ చేసింది. రుణమే కావచ్చు తక్కువ రేటుకి, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈక్విటీ ద్వారా ఇవ్వడం కానీ, ఆ రకంగా ఈ దేశ పురోభివృద్ధిలో ఇన్సూరెన్స్ అనేది నెంబర్ 1 రోల్ పోషించింది బ్యాంకులతో పాటు. అలాంటి దాన్ని ఈరోజు దాంట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టి ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. పెడితే లాభం నష్టం ఏంటంటే, ఈ రోజు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎల్ఐసి ద్వారా ఇక్కడ పెట్టుబడి మనం ఏం పెట్టినా ఎల్ఐసి వచ్చే డబ్బులన్నీ ఇప్పుడు 50 లక్షల కోట్లు ఇక్కడ పెట్టాం, ఇక్కడే ఉంటుంది. మన ఆర్బీఐలో, మన ఎల్ఐసిలో, మన బ్యాంకుల్లో ఉంటాయి. మనకి ఇక్కడ దాన్ని మల్టిపుల్ గా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టిన అమెరికా కంపెనీలో, జపాన్ కంపెనీలో వస్తే మన డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే డబ్బులు ఎత్తుకొని పోతారని కాదు, వాళ్ళ మెయింటెనెన్స్ కార్డు ఉంటుంది. అంటే వాళ్ళు ₹1 ఈక్విటీ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ పెట్టరు. అంటే మన ఎల్ఐసిలో డబ్బులు ఉంటే, మన బ్యాంకులో డబ్బులు ఉంటే తిరిగి రుణాల రూపంలో కావచ్చు, పెట్టుబడుల రూపంలో కావచ్చు, బాండ్స్ రూపంలో కావచ్చు, మన దేశంలో డెవలప్మెంట్ ఖర్చు పెడతారు. నేషనల్ హైవేస్ కావచ్చు, ప్రాజెక్టులో కావచ్చు, వీటిలో. ఇది దేశ పురోగతికి ఉపయోగపడుతుంది, ఒక నమ్మకం. ఈ రోజు ఎల్ఐసిలో మనం ఖాతా తెరిచామంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేదని నమ్మకం ఉంటుంది. అలాంటి చోట్ల వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. దానివల్ల భారతదేశానికి ఇతోధికంగా నష్టం వస్తుంది. చెట్టు కొమ్మ మీద కూర్చొని మొదలు అంటారు, దాన్ని నరుక్కుంటే ఏమవుతుంది తెలుసా? చెట్టు పైకెక్కి పై కొమ్మ నరుక్కుంటే ఏం కాదు, మనకన్నా పై ఉండే కొమ్మ. కింద కొమ్మ నరికేసినాం అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతుంది.
ఈరోజు ఎల్ఐసిలో విదేశీ ప్రత్యక్ష 100% అంటే చెట్టు కొమ్మ మీద కూర్చొని మొదలను నరుక్కోవడం లాంటిది. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే చాలా దశాబ్దాలుగా ఎల్ఐసి ఉద్యోగస్తులు పోరాడుతున్నారు. ఖచ్చితంగా ఎల్ఐసి ప్రైవేటీకరణకు ఇది దారి తీస్తుంది. ఎల్ఐసిని తగ్గించడం అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు ఖాతాదారులు, వాళ్ళందరూ ప్రమాదంలో పడినట్టే. ఎల్ఐసిలోకి, ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రతిభలు అలో చేయడం అంటే భారతదేశానికి ఒక పెట్టుబడి పెట్టేది, బాండ్లు కొనే ఒక అరుదైన అవకాశాన్ని మనం కోల్పోతున్నాము. ఎల్ఐసిలో ప్రైవేటీకరణ, విదేశీ ప్రతిభలు అంటే మన డబ్బులు విదేశీ కంపెనీల చేతుల్లో పెడితే అది వాళ్ళకి ఆదాయం తప్ప భారతదేశానికి ఏం ఆదాయం ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పునరాలోచించాలి. ఇది చాలా ప్రమాదకరం నిర్ణయం. ఇన్సూరెన్స్ రంగంలో ఈ రకంగా 100% ఎఫ్డిఐ తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఈ దేశానికి నష్టం. సరే, మనం మాట్లాడుకునే 2 టాపిక్ల్లోనే చాలా తికమకలు కనిపిస్తున్నాయి బడ్జెట్లో. బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం మీరు చూసినట్లయితే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఇతరత్ర ఎంపీలు, మంత్రులు అందరూ కూడా బల్లలు చరుస్తూ చాలా ఆహ్లాదంగా, సంతోషంగా చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ప్రజలకు చూపిస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారంటే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆమోదించింది ఎవరు? కేబినెట్ ఆమోదమే అక్కడ పెడతారు. కేబినెట్ హెడ్ ప్రధానమంత్రి కదా. కాబట్టి ప్రధానమంత్రి తప్పట్లు కొట్టుకుని ఏం కొడతాడు? వాళ్ళు చెప్పింది ఆమె పెట్టింది కాబట్టి రేపు ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు ఆ పక్క బెంచ్ తప్పట్లు కొడతారు. ఇప్పుడు ఈ పక్క వాళ్ళు కొట్టారు, రేపు ఆ పక్క వాళ్ళు కొడతారు. కానీ ప్రజలు తప్పట్లు కొడుతున్నారా అనే సమస్య ఇప్పుడు. కాబట్టి ప్రజలు ఒక నిర్లిప్తి వచ్చేస్తుంది. నేను ప్రారంభంలో చెప్పాను, బడ్జెట్ పైన ఒకప్పుడు తీవ్ర ఆసక్తి, తెల్లారిన సాయంత్రం వరకు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎంత ఆసక్తిగా చూస్తారో బడ్జెట్ ప్రసంగం అటు చూసేవాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగం చూడడానికి పెద్ద ఆసక్తి చూపట్ల ప్రజలు. అంటే బడ్జెట్ లో చెప్పేదానికి ఆచరణకి ఏం అర్థం కావట్లే ప్రజలకి. ఈ పరిస్థితి ఉంటున్న వల్ల బడ్జెట్ లో ఆసక్తి పోయింది. ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు అనుకూలంగానే తప్పట్లు కొడతారు కాబట్టి పెద్ద ఆశించాల్సిన అవసరం లేదు. నేను మరీ ముఖ్యంగా అప్పుల దగ్గరకు వద్దాం సార్. ఇక బడ్జెట్లో అప్పులు చూస్తే 24 to 25% కేటాయింపులు జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? అప్పులు అన్నది చాలా పెనుభారంగా దేశంలో మారుతుంది. అప్పుల పైన ఒక సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇప్పుడు అప్పులు ఇతర మార్గాల ద్వారా 24% వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే 50 లక్షల బడ్జెట్ లో 24-25% అంటే దాదాపు ప్రతి 4 రూపాయల్లో 1 రూపాయి. అంటే కేంద్రానికి 50 లక్షల రూపాయలు అంటే దాదాపు 12.5 నుంచి 13-14 లక్షల కోట్లు, అంటే నెలకు 1 లక్ష కోట్లు చేస్తారు అప్పు. ఆ అప్పుని తీసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. అయితే ఇక్కడ 2 సమస్యలు. ఒకటి, అప్పులు ఈ రకంగా పెంచుకుంటూ పోతే రేపు దేశ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక మౌలికమైన ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అప్పులు మీరు అనుకున్నట్టు వస్తాయా రావా అనేది ఒక ప్రశ్న. మనం అనుకున్నట్టు 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు రాకపోతే, నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఇన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించారు కదా, ఒక 12-13 లక్షల కోట్లు అప్పు చేయాలనుకున్నారు, ఒక 3 లక్షల కోట్లు తగ్గింది అనుకోండి. ఆ 3 లక్షల కోట్లు ఏడ కొత్త పెట్టాలి? ప్రభుత్వానికి పొలిటికల్ గా ప్రాధాన్యత తగిన వాటన్ని కేత పెట్టేస్తారు. అందువల్లనే బడ్జెట్ పైన ఆసక్తి పోతా ఉంది. కాబట్టి బడ్జెట్ లో ఈరోజు అప్పులకు సంబంధించి ఇంత పర్సెంటేజ్ చేయడం అనివార్యం అవుతా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రాల పార్టీకి రాష్ట్రాలు అప్పులు చేసేస్తున్నాయి, కేంద్రం అప్పు చేసేస్తా ఉంది. ఇప్పుడు రాష్ట్రాలు అప్పులు పాలైపోతుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? అప్పులు అంటారు. మనం ఏం చేస్తున్నాం ఢిల్లీలో? కాబట్టి మనం మాత్రం అప్పులు విపరీతంగా చేయొచ్చు, ఇతరులు చేస్తే తప్పు అంటారు. కాబట్టి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అప్పులు విపరీతంగా ఎట్లా పడితే అలా చేసుకుంటూ పోతే చాలా ప్రమాదం వస్తుంది. మీరు ఇంకోటి చూడండి, ఈ బడ్జెట్ లో ఇంకొక తమాషా కనపడుతుంది మనకు. కొన్ని సంస్కరణలు అమలు చేస్తే, విద్యుత్ సంస్కరణలు, తర్వాత రెవెన్యూ సంస్కరణలు, ఇట్లాంటి కొన్ని సంస్కరణలు కానీ అమలు చేస్తే మేము జిఎస్పిలో రుణాలు పొందే పరపతిని పెంచుతామంటారు. అంటే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం సమ్ పర్సంటేజ్ వరకే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పు చేయొచ్చు. ఉదాహరణకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం 1 లక్ష కోట్లు అనుకోండి. ఈ 1 లక్ష కోట్ల బడ్జెట్ ఆదాయంలో ఒక 4% అప్పు చేసుకోవచ్చు, అంటే 4,000 కోట్లు అప్పు చేసుకోవచ్చు. ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ చెప్తుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము చెప్పినట్టు కానీ అప్పులు సంస్కరణలు కానీ అమలు చేస్తే మేము ఇంకొక సమ్ పర్సంటేజ్ మీకు రుణాన్ని పెంచుకునే వెసులుబాటు ఇస్తామంట. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, ఇట్లా 2-3 కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు అన్ని కానీ అమలు చేస్తే మేము మీకు ఇంకొక 2% అప్పు పెంచుకుంటాం. ఇప్పుడు 50,000 కోట్లు అప్పు చేస్తున్నాం కదా, మనం ఏం చేస్తాం, ఇంకా దీన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకొక 2,000 కోట్లు అప్పు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారు.
అంటే అప్పును పెంచుకోవడానికి ప్రోత్సాహం. అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రోత్సాహాలు ఎందుకు ఇస్తారు? మీరు మంచి మార్కులు తెస్తే మీకు ఒక చాక్లెట్ ఇస్తాము అని హెడ్ మాస్టర్లు టీచర్లు చెప్తా ఉంటారు. మరి లేకపోతే ఈ రోజు మంచి టాప్ ర్యాంకులు పాస్ అయినా ఉంటే ఇంట్లో మంచి పార్టీ ఇస్తానంటాం. ఇట్లాంటి ప్రోత్సాహాలు మనం చూసాం. ఫస్ట్ టైము మా సంస్కరణలు అమలు చేస్తే మీకు అప్పు పెంచుకునే అవకాశం ఇస్తాము. అంటే సంస్కరణలు పెంచితే మీకు ఇంకా అదనపు సహాయం చేస్తాం కాదు, మీరు అప్పు చేసుకోవచ్చు. ఇప్పుడు 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు చేసింది అనుకోండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తర్వాత ఇంకా ఇట్లాంటి 2-3 మీరు అనుకున్నట్టు చేసేస్తే ఇంకో 4-5 కోట్లు అప్పు ఎక్కువ పెంచుకోవచ్చు. ఇది చేస్తుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఆసక్తికర పరిణామం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేసినట్టు కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తారు. ఎందుకంటే దాన్ని పెంచితే ఇంకో 2% అప్పు పెరుగుతుంది. మున్సిపల్ చెత్త పన్ను రద్దు చేసినారు కదా, గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు చెత్త పన్ను పైన వేస్తారని ఇంకా పేర్లన్నీ వాడినారులే, ఆ పేర్లు మనం వాడకూడదు. చెత్త పన్ను వేస్తారని చెత్త ముఖ్యమంత్రిని తిట్టారు. ఇప్పుడు ఆ చెత్త పన్నులో ఆ మున్సిపల్ సంస్కరణలో భాగం ఇది జగన్మోహన్ గారు తీసుకొచ్చింది. ఆ చెత్త ఇప్పుడు మున్సిపల్ సంస్కరణలు మళ్ళీ తెస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం అప్పు పెంచుకునే అవకాశం ఇచ్చేప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమవుతాయంటే మరిన్ని అప్పులు పెరుగుతాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెంచుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇంత అప్పులు పెరిగిపోతే మనం ఏమంటున్నాం, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక అయిపోతుంది, మలేషియా ఇంకోటి అయిపోతుంది, ఇంకోటి అంటున్నాం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మామూలుగా అప్పులు పెంచేదాన్ని తగ్గించాలి, ఏరే రూపంలో సాయం చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? అప్పులు పెంచుకునే అవకాశం పెంచుతున్నారు. అంటే శ్రీలంక డబుల్ శ్రీలంక చేయాలనుకుంటున్నారా? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు ఏమంటారు, అప్పులు అయిపోతాయంటారు. మీరు అప్పులు చేస్తారు, రాష్ట్రం అప్పులు చేసినట్టు తప్పు అంటారు. అప్పులు తగ్గించుకోమని సలహా చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తే ఇంకో 2% పెంచుకునే పర్మిషన్ ఇస్తానంటుంది. కానీ అప్పుల చుట్టూ భారతదేశం చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తుంది. దేశం రాష్ట్రాలు ఈరోజు వాళ్ళు అప్పు చేయడమే కాకుండా రాష్ట్రాలను కూడా అప్పుల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలు నష్టం వస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏదైతే నేను మొదటి సంతకం పెడతాను, రెండో సంతకం ఇట్లా చెప్పారు కదా చంద్రబాబు, అవన్నీ మళ్ళీ మొదటి సంతకాలకు వస్తాయి. వచ్చే ఫైనాన్స్ ఇయర్ లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మళ్ళీ కూడా వస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాకేం జరిగింది, మాకేంటి ప్రత్యేకించి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రత్యేక కేటాయింపులు ఏం జరిగాయి, అది ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, వేరే రూపంలో కావచ్చు, మీరేం చెప్తారు ఏపీకి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏం ఆశిస్తాము, ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ నుంచి మొదట ఆశించేది 2. ఒకటి, విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలని క్లియర్ చేయడం. ఇప్పటికే నిజానికి ఎప్పుడు అయిపోయి ఉండాలి. విభజన చట్టం 2014 నుంచి 24 వరకు 10 years దాని టెన్యూర్. ఇప్పటికీ విభజన చట్టంలో ఉన్న అంశాలు అయిపోయి ఉండాలి. అందుకు భిన్నంగా ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అబౌవ్ 50% పెండింగ్ ఉన్నాయి. నిర్దిష్ట కాల పరిధిలో పరిష్కరించకపోగా పెండింగ్ పెట్టున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రధానమైంది రాయలసీమ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్యాకేజీ. రూపాయి ఇవ్వలేదు. అప్పుడు 50 కోట్ల జిల్లాకి అనేది కూడా జిల్లాల డెవలప్మెంట్ అది దేశవ్యాప్తంగా ఇచ్చింది, రాష్ట్రానికి ప్రత్యేకించింది కాదు. కాబట్టి ఉత్తరాంధ్ర తెలంగాణకి ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇంకా పెండింగ్ ఉంది. అదే విధంగా పోలవరానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఏమంటున్నారు? పోలవరానికి సంబంధించి మేము మొదటి దశలో ఇంకొక 12,000 కోట్లు అవుతాయి, అందులో ఇప్పుడు 5,000 కోట్లు ఏదో ఇస్తున్నాం అంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఎట్లా నిర్ధారించారు? 152 అడుగుల ఎత్తులో పోలవరం డ్యామ్ కడితే 59,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని ఆ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం, దీంట్లో 30,000 పైచిలు కోట్ల రూపాయలు నిర్వాసితులకు అవుతున్నాయి. ఈరోజు అంటే ఈరోజు కుదిస్తున్నారంటే ఆయన యాక్సెప్ట్ చేసినట్టు లేదా, అంటే నిర్వాసితులకు ఇస్తారా ఎవరా అనే డౌట్ వస్తా ఉంది. కానీ పోలవరం పూర్తి చేయాలంటే పోలవరం ప్లస్ పోలవరం కాలువలు, పోలవరం విద్యుత్ ప్రాజెక్టు, పోలవరం నీళ్లు నింపడం ద్వారా ఏర్పడే ఉత్పన్నమయ్యే నిర్వాసితులు క్లియర్ చేయాలి. కానీ ఇవేమి చేయకుండా మీరు 12,000 కోట్లు గుండు గుర్తుకు ఒక మాట చెప్పేస్తే చాలా ప్రమాదం అది. కానీ ఖచ్చితంగా పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లియరెన్స్ ఏమి ఇవ్వాలంటే, విభజన చట్టం స్ఫూర్తి ప్రకారం పోలవరం 152 అడుగుల ఎత్తులో కడితే దానికి అయ్యే ఖర్చు, ఆ సందర్భంగా నీళ్లు నిర్వాసితులు ఎంత క్లియర్ అయితే అన్ని వేల కోట్లు ఎంతైతే అంత ఇస్తాననే విషయం చెప్పాలి తప్ప ఒక కండిషన్ పెట్టి చేస్తే రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్రం మీద అదనపు భారం అవుతుంది. రాజధానికి సంబంధించి వాళ్ళు విజయవంతంగా ఆ ప్రపంచ బ్యాంక్ అప్పునే ప్రకటించేశారు. మీకు గుర్తుంది, గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం అని చెప్పకుండా కేటాయింపు అని చెప్పేసినారు. ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, ఇప్పటికి కూడా 15,000 కోట్లు ఇంకా వర్కౌట్ కాల. ప్రపంచ బ్యాంక్ ఇస్తానంటుంది, ఇస్తుంది కూడా. అంటే అనౌన్స్ చేసిన 1 year కానీ ఇప్పుడు క్లారిటీ లేదు. ఇంకా అంటే ఆ 15,000 కోట్లు రేపు నుంచి వస్తామంటే కేంద్రం ఇచ్చింది, కేంద్రం సహాయం చేస్తుంది. అంటే అమరావతి రాజధానికి అప్పుల సాయం మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేయబోతా ఉందని దీన్ని బట్టి క్లారిటీ వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన చట్టంలో వెలుగులో చూసినప్పుడు అంత బీహార్ చూడండి, కొంత మెరుగైనటువంటి కేటాయింపులు చేసినారు.
బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో డబుల్ సర్కార్ కాబట్టి అదనంగా తీసుకురాకపోతే పోయారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ ఉన్న ప్రతి అంశాన్ని పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలి. దురదృష్టవశాత్తు ఈ బడ్జెట్ లో అలాంటి అడ్రస్ జరగలేదని మాత్రం నాకు అనిపిస్తుంది. సార్ ఇప్పుడు చెప్పండి, కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నామో, అప్పులకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, మన ఎంపీలు అక్కడ మాట్లాడే అవకాశం ఉంది అంటారా? వాళ్ళు వాయిస్ వినిపించే అవకాశం ఉందా? లేకపోతే కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా సైలెంట్ గానే ఉంటారా ఎప్పట్లానే? ఎంపీల నుంచి మీరు ఎక్కువ ఆశించకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే వాళ్ళ ఎంపీలు అది మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే వాళ్ళ ఎంపీలు అది మాట్లాడతారు. అంతే తప్ప ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించారు. ఏదైనా ఉంటే మా రైల్వే లైను మా ఊరికి వేయండి ఇట్లాంటివి తప్ప పాలసీ మ్యాటర్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అధినేతలు పార్టీ తీసుకున్న స్టాండ్నే వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు అంత సమాచారం ప్రకారం నరేంద్ర మోడీ గారు వచ్చారు, చంద్రబాబు గారి రియాక్షన్ చూసినాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. జనసేన సరే ఏదైనా ఉంటే వైసీపీ వాళ్ళు మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే పార్లమెంట్ సభ్యుల నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు చాలా స్ట్రైట్ గానే బీజేపీతో బాగున్నారు, కేంద్ర ప్రభుత్వంతో బాగున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కేంద్ర కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ ఇది. కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు కాబట్టి అది జరగదు. కాబట్టి చంద్రబాబు గారు వైఖరి రిఫ్లెక్ట్ అవుతారు. కాబట్టి అదనంగా పార్లమెంట్ లో మన హక్కుగా మాట్లాడే పరిస్థితి అదనంగా అయితే ఉండదు. ఏదైనా ఉంటే అంతర్గతంగా ఉంటే ఏదైనా చేస్తారో కానీ బహిరంగ అయితే వాళ్ళు ఏం చేయరు. సో ఏదన్నా ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి సంబంధించి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ప్రశ్నించడం తప్ప ఈ ప్రజాప్రతినిధులు వాయిస్ వినిపించే అవకాశాలు అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలకి కనిపించట్లేదనే మనం అనుకోవాలి. సో సైలెంట్ గా ఉండాల్సిందే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే తప్పు కూడా కాదు, ఎంపీలు ఎట్ట మాట్లాడతారు? వాళ్ళు పార్టీ స్టాండ్ తీసుకోకుండా ఎంపీలు పోయి సొంత నిర్ణయాలు తీసుకోరు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకుంటే దా లైన్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు లైన్ ఇప్పుడు కేంద్రంతో బాగున్నారు, వాళ్ళతో బాగున్నారు కాబట్టి చేసే నిర్ణయాలు లోపల ఏమన్నా మాట్లాడచ్చేమో కానీ బహిరంగ మాత్రం పార్లమెంట్ వేదికగా మాత్రం అదనంగా ఏమైతే మాట్లాడు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.